తెలుగు స్పీడ్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ బాలనాగరెడ్డి అవినీతిపై సిఐడి విచారణ జరిపించాలని టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామరెడ్డి, తోవి రామకృష్ణ అన్నారు. కర్నూలు జిల్లా కొసిగి మండలం పల్లెపాడులో మండల కన్వీనర్ జ్ఞానేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి నిద్ర పట్టడం లేదని అన్నారు. ఇక నెల రోజులకే టీడీపీ నాయకులపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యేకు తగదన్నారు. 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేసిన అవినీతిపై ఆధారాలతో బయటపెడతామన్నారు. 4 మండలాల్లో మీ కుటుంబం సభ్యులకే పెత్తనం ఇచ్చి పేరుకు మాత్రమే బీసీలకు పదవులిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మురళీరెడ్డి కట్టిన ఇంటి ఖర్చు ₹10 కొసిగి ప్రజలదే అన్నారు. వాలంటీర్లను గతంలో రాయచూరుకు తీసుకువెళ్లి ఇదే మురళీరెడ్డి రాజకీయం చేయలేదా అని ప్రశ్నించారు. పోస్టల్ శాఖలో పనిచేస్తున్న రంగారెడ్డి మురళీరెడ్డికి అసిస్టెంట్ ఉంటూ కొసిగిలో ఏమేం చేశారో పూర్తి ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. మా ప్రభుత్వం వచ్చి కనీసం 2 నెలలు కూడా కాలేదు, మాపైనే లేనిపోని ఆరోపణలు చేస్తారా? మీరు గతంలో వాలంటీర్లతోనూ డీలర్లతోనూ బుక్ కీపర్లతోనూ మీరు దోచుకున్నది ప్రజలందరికీ తెలుసన్నారు. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచనలతోనే నేటికి సహనంగా ఉన్నాం. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు నాడిగేని అయ్యన్న, చిన్నతాయన్న, ఈరేష్, నాగేంద్ర పాల్గొన్నారు. వాలంటీర్ల పైన విశ్వాసం ఉంటే 200 మంది వాలంటీర్లు రాజీనామా చేయించుకొని నీ పార్టీ కార్యకర్తలుగా తిప్పుకున్నావు. ఆ రోజు నీ పార్టీ కర్తలు వాలంటీర్లు నీకు తెలుదా? మరి ఈ 50 ఏళ్ళకు సేవ చేసే నాయకులను కూడా నీకు తెలుదా? ఈరోజు మా గుడి మీద చేసుకొని చెప్తున్నాం. ఏ వాలంటీర్తో కానీ ఏ బుక్ కీపర్లతో కానీ మేము ఇంకా రాజకీయం శివ రాజకీయం మేము చేయము. ఏదైనా చేయాలనుకుంటే ప్రజల్ని ఒప్పించే పనిచేస్తాం తప్ప నీ ఎటువంటి నీచమైన రాజకీయం పాల్పడమని కూడా ఈ మీడియా ద్వారా ఇచ్చుకుంటాను. ఇంకోపారి ఇటువంటి మాట్లాడేటప్పుడు వెనక నీ తప్పులు తెలుసుకొని మమ్మల్ని మాట్లాడని కూడా నీకు చెప్తున్నాం. దయచేసి రేపు ఇవి కూడా చెప్తాం. గుర్రాగోదరి కాలువ, మూగలదొడ్డి కాలువ పంప్ హౌస్ అట్లే పెట్టినావు, దిద్ది పంప్ హౌస్ అట్లే పెట్టినావు, తర్వాత నాగంబడి అట్లే పెట్టినావు. మరి లచ్చమారి చెరువు అనే 4 చెరువులు పెట్టినావు. ఈరోజు తూతూ మంత్రము పులికనం చేరు ఒకే పైపు ఒకే పంపు ఇంగతానే జరుగుతుంది. దయచేసి ఈ గుర్తు రాలేదా? వలసల గురించి గుర్తు రాలేదా నీకే? ఈరోజు నువ్వు చేస్తే రాజకీయము మమ్మల్ని దయచేసి నీ విజ్ఞాతిగా వదిలేస్తున్నాం. ఇది దయచేసి ఇటువంటి మాటలు మీరు మాట్లాడొద్దండి, మమ్మల్ని రెచ్చగొట్టొద్దండి. మేము రాక ఒక నెల అయింది రాజకీయంలోకి వచ్చినాక. మా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే దౌర్జన్యాలకు దొంగండి, ప్రజల పాలనకు దగ్గరుండని నా నేర్పడం మా నాయకుడు నేర్పుతున్నాడు. అందరికీ నమస్కారం. మొన్న కౌతాళం మండలంలో మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ సమావేశంలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని క్రాస్ చేసుకుని ఆయన విమర్శించడం జరిగింది. మా పార్టీ అధికారంలో వచ్చి కనీసం 1 నెల అయింది. అది ఏమో కానీ అధికారం పోయేపాటికి ఎమ్మెల్యే గారికి ఈరోజు మిగులు పడడం లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో అనుభవించి వాళ్ళు ఇదైపోయినారు. నిద్ర కూడా రావడం లేదు వాళ్ళకి అధికారం కోరేపాటికి. కానీ ఆ రోజు 2019లో మేము అధికారం కోల్పోయినప్పుడు జగన్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే వాలంటీర్లతో అయితేనేమి, బుక్ కీపర్స్ అయితేనేమి, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లతోనేమి, డీలర్లతో అయితేనేమి డబ్బులు వసూలు చేసింది నిజమా కాదా? ముందు దీనికి ఆన్సర్ చెప్పండి. లేకపోతే ఒక కమిటీని వేద్దాం. మీరు గౌరవనీయ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఈరోజు మేము మా కోసి మండలం నాయకులు మేమంతా 50,000 డీలర్ కోసం చేసామంటున్నారు కదా. ఎమ్మెల్యేగా మీరున్నారు. ఈరోజు కలెక్టర్ దగ్గర పోదాం, కూర్చోండి, ఒక కమిటీ వేయండి, ఒక సేల్డ్కి ఇద్దాం. ఎవరు అవినీతి పాల్గొన్నారు ఈ 5 సంవత్సరాల్లో? మీ అవినీతి ఎంత? మేము వచ్చింది పట్టు మనకు నెల కాలేదు, అప్పుడే మా మీద బట్ట కాల్చి మసి కాల్చి ఇది కాల్చి మారేడు కాల్చి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇదే డీలర్ల విషయం అయితేనేమి, తర్వాత బుక్ కీపర్స్ విషయం అయితేనేమి, రైచూరు వరకు మీరు మీ అల్లుడు మురళీమోహన్ రెడ్డి ఎంతమందిని రైచూరుకి పిలుచుకుపోయి న్యాయాలు పంచాయతీలు చేసింది కోసి ప్రజలు తెలుదనుకుంటున్నారా? మీకు అన్నీ తెలుసు. కానీ అవన్నీ మరుగున పడి పోవాలనే ఉద్దేశంతో మా మీద నిందలు వేస్తున్నారు.
అవన్నీ సమంజసం కాదు. మీరు ఇక ఎమ్మెల్యేగా ఉంటే ఇట్లా మాట్లాడడం తప్పని నేను ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా. మీ అల్లుడు మురళీ మోహన్ రెడ్డి అసిస్టెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో రంగారెడ్డి పెట్టుకొని ఎన్ని దందాలు నడిపినాడు, ఎవరెవరు ఎంత డబ్బు వసూలు చేసినాడు, ఏ వాలంటీర్ ఎంత ఇచ్చినాడు, అవన్నీ సాక్షిదారులు బయటపడాల్సి వస్తుంది. చర్చకు సిద్ధం అంటే ఓకే, లేకపోతే సిఐడికి ఇచ్చినా కూడా ఓకే. మేము ఈరోజు మురళీరెడ్డి గారు అక్కడ మీ రాంపురంలో ఇల్లు కట్టుకున్నారు కదా, ఆ బునాదులు కూడా కోసి మండల ప్రజల కష్టమే. అది కోసి మండల ప్రజల కష్టంతోనే మీ బునాది వేసుకున్నాడు. జగనన్న కాలనీ అయితేనేమి, ఈ పాఠశాల నాడు నేడు భవనాలు అయితేనేమి, సిమెంట్, ఇసుక, ఇటుకలు మొత్తం దోసుకుని ఆయన బిల్డింగ్ కట్టుకోవడమైనది. ఇకపోతే అధికార మార్పిడి అనేది సహజము. ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగినప్పుడు ఆటోమేటిక్గా గౌరవంతో అదే 2019లో మేము వైదొలిగాము. కానీ ఆ రోజు కూడా మేము మమ్మల్ని తెలుగుదేశం డీలర్లు అయితేనేమి అందరినీ బెదిరించి మీరు కూడా ఎన్ని స్కూల్లో దింపుకున్నారు డీలర్ని బియ్యాన్ని. తర్వాత ఎన్ని అక్రమాలు పాల్పడ్డారు. ఆ రోజు మేమే అనుకుంటే ఎంత ఇదయ్యేది. మన నాయకులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఆ రోజు మేము వద్దు, ఇది పద్ధతి కాదు, అధికారం మారింది, కొట్లాడకొద్దు అని మేము ఆ ఉద్దేశంతో పట్టుదలకు పోకుండా మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేసినాము. కానీ ఈరోజు ఏమో మీరు ఎక్కడ పోవు, ఏం పోవు, జగనన్న విజయవాడలో వకీళ్ళు పెట్టినాడు అంటే మీరు కొట్లాట పెట్టాలనుకున్నారా? కోసిలో మీరు కొట్లాడితే హైదరాబాద్ విజయవాడ కోర్టు ఆడ జడ్జిలతో తిరగాల, కోర్టు తిరగాల కోసివాళ్ళు. మాకు ఆ ఉద్దేశం లేదు. కోసి ప్రజలు అంత బుద్ధి తెలిసింది ఇప్పుడు ఎవరు ఎట్లా అనేది మీరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా.